హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ కోల్ ఫామ్ పెట్టానన్న సంగతి. సో ఇది వచ్చి మేమైతే షెడ్ అయితే తీసేస్తున్నాము. సో ఎందుకు తీస్తున్నాం అనేది అంటే ఇదొక సిఆర్జెడ్ ల్యాండ్ అంట. సో ఈ సిఆర్జెడ్ ల్యాండ్ మేము ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచే బ్రతుకుతున్నాం. మా తాత మా ముత్తాతల కాడి నుంచి కూడా ఇక్కడే బ్రతుకుతున్నాము. సో ఇక్కడ చూడండి మీరు, ఇదే మా ఊరు అనమాట. ఇక్కడే మేము ఇక్కడ షెడ్ వేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మా షెడ్ తీసేమని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే నా వరకు వచ్చారు, కాల్ కూడా చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ మట్టి కూడా నేను ఈ వీడియోలో పెడతాను చూడండి. ఫస్ట్లో ఎంత చండాలంగా ఉండేది ఈ ప్లేస్ అంతా కూడా. మేము 40 లోడ్లు మట్టేసి ఇది చేయించాము. ఈ రోజుల్లో మంచి పనికిరాదు. ఇది సొంత ల్యాండ్ అయితే కాదండి. మా సంఘం వాళ్ళతో పెద్ద మనిషితో మాట్లాడేసి మీ ప్లేస్లో షెడ్ అనేది వేసుకున్నాం. నేను సిఆర్జెడ్ డిపార్ట్మెంట్ వరకు కూడా అదే చెప్పాను, ఇది నా ఓన్ ల్యాండ్ అయితే కాదండి, తాత్కాలికంగా షెడ్ వేసుకున్నాం కాబట్టి మీరు ఎప్పుడు తీసేయమంటే అప్పుడు తీసేస్తామని చెప్పాను. కానీ వాళ్ళైతే వద్దని చెప్పారు కాబట్టి వాళ్ళు ఎంత మర్యాదపూర్వకంగా చెప్పారు, మేము అంతే మర్యాదపూర్వకంగా తీసేస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ఎవరో నన్ను టార్గెట్ చేశారని అనిపిస్తుంది. నువ్వు టార్గెట్ చేసినంత మాత్రాన నేనేమి డౌన్ అయిపోయాను. నువ్వు ఎంత కిందకి లాగితే నేను అంత పైకి వెళ్తాను అనమాట. అది గుర్తుపెట్టుకో. టాలెంట్ అనేది ఎవడ సొత్తేం కాదు, ఉన్నంత వరకు వాడుకోవడమే. మరి ఎంతవరకు ఈ షెడ్ అయితే పెట్టాను కదా, షెడ్ పెట్టడానికి కారణం మా నాన్న. సో మా నాన్న మాటలు కూడా వినండి, మా నాన్న ఎంత బాధపడుతున్నాడో. చెప్పు నాన్న. అందరికీ నమస్కారము. నేను ఒక మత్స్యకారు కడుపులో పుట్టాను. నా పేరు, మా నాన్న పేరు బొంగ దోనపిల్ల, నా పేరు బొంగ మల్లేసు. ఇలాంటి జరగడం అంతే ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇది ఏమంటే ఇది నా ఓన్లీ అంతే. మాకు బతుకు గురించి నాకు ఒక 2 ఆడపిల్లలు, నాకు ఒక కొడుకు. ఇలాంటిది నేను ఒక షెడ్ పెట్టుకున్నాను. నా గురించి మా సంఘం వాళ్ళకి అందరూ పేదపడి సంఘం తరపు నుండి నాకు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇవ్వడము నేను చాలా ధైర్యంగా ఏమంటే అంత ఒప్పోడి నేను పెట్టుకున్నాను. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందు ఇచ్చుంటే మేము ఏదో చేసుకునే వాళ్ళము. షెడ్ అంతా పూర్తి అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదనమాట మ్యాటర్. అందు గురించే ఇప్పుడు షెడ్ తీసేస్తున్నాము. పోనీ ఇది నా షెడ్ ఆపేసారు, ఓకేనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి అంటే నివసించడానికి ఇల్లులు, ఈ ఇల్లులు కూడా ఆపేశారండి. అది ఎంతవరకు అండి కరెక్టు? మా ఊర్లో చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇల్లులు కట్టుకుంటే ఆపేశారు చూడండి. అది మీకేమైనా న్యాయమా? నేను ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాను. నా సామ్రాజ్యాన్ని కూల్చేసినంత మాత్రాన నేనేం చిన్నోడిని అయిపోయాను. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాను, పెద్ద పెద్ద మేడలు కట్టానండి. సో ఇదంతా కూడా నాకంటూ ఒక డ్రీమ్ అనమాట. ఎప్పటి నుంచో నాకంటూ ఒక చిన్న కోల్ ఫామ్, చిన్న ఫామ్ హౌస్, ఊరికి దూరంగా బ్రతకాలని ఒక ఆశ, అంతే. ఇంకా నేను ఈ నుంచి 1 లక్షలు సంపాదించేయాలి, కోట్లు సంపాదించేయాలి అనేసి నాకు ఏ రోజుకి కూడా లేదు. ఈ రోజుకి కూడా నాకు డబ్బు మీద ఆశ లేదు. ఒకవేళ నాకు డబ్బు మీద ఆశ అనుకుంటే నేను రోజుకో ప్రమోషన్ చేసి ప్రమోషన్కి 10,000 ఇస్తారు, కానీ నేను చేయట్లేదు.